గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడు లేసా. సో సరిగా కనపడుతుందా? ఇవాళ కొంచెం ఎర్లీగా లేసా, పనులను అవగొట్టుకుందాం అని చెప్పి. నేను ఎల్లుండే అనమాట వెళ్తుంది. సో ఇవాళ వచ్చేసి నేను ఫైనల్గా గ్రూమింగ్ అయితే చేయించుకుంటున్నా. గ్రూమింగ్, చిన్న షాపింగ్ ఉంది అండ్ ఒక డివోషనల్ ప్లేస్ కూడా వెళ్ళాలి. సో షాపింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నేను జిమ్కి వెళ్ళిపోయి దాని తర్వాత అయితే వెళ్ళాలి. ఒక సెలూన్కి వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేశాను. ఈ అపాయింట్మెంట్ ఏందో, నేను ఒక బయట సెలూన్కి పోవడం ఏందో. నేను ఎప్పుడు అవకాశకి బార్ సెలూన్కి పోలేదు, అంటే కొంచెం కాస్ట్లీ సెలూన్కి వెళ్తున్నాను ఈసారి. ఎందుకులే రిస్క్ అని చెప్పి. అంటే రిస్క్ అంటే పాత బార్బర్కి నేను చాలా లాయల్. ఆయన ఒక 120, 130 తీసుకుంటాడు. ఇది కొంచెం రేట్ ఎక్కువ. కొత్త బార్బర్ మీద ఎక్స్పెరిమెంటింగ్ కాదు యాక్చువల్లీ, వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. సో నాకు ఒక 1 hour, 1.5 hour కేటాయిస్తా అన్నారు ఆయన. కేటాయించి కొంచెం టైం తీసుకొని నేను మంచిగా చేయించుకుందాం అని చెప్పి. నా ఓల్డ్ బార్బర్ ఏంటంటే ఆయన ఇప్పుడు బిజీగా ఉంటాడు, లోకల్ షాప్ కదా. సో ఆయన కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నేను ఆయన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో అదనమాట. చాలా భయంగా ఉంది కొత్త బార్బర్ దగ్గరికి వెళ్తున్నా. సో నిన్న అయితే నేను నా ఐసైట్ కూడా చెక్ చేయించుకున్నా అనమాట. ఇది నేను చూపిను, ఎందుకంటే 5-6 years తర్వాత లిటరల్లీ నేను ఐసైట్ చెక్ చేయించుకున్నా. ఆయన అయితే షాక్ అయిపోయాడు. కొంచెం పెరిగింది కదా, నువ్వు ఇప్పుడు దాకా ఎందుకు చేయించుకోవాలని చెప్పి. నేను ప్రపంచంలో ఎవరికైనా భయపడతానా అంటే అది ఐ డాక్టర్కి అండ్ పళ్ళ డాక్టర్కి. చూసారా, నా టీత్ కొంచెం అడ్డదడ్డంగా ఉంటుంది. అది క్లిప్స్ చేయించుకోమని చెప్పి మా అన్నయ్య, మా మమ్మీ, మా డాడీ చాలాసార్లు చెప్పారు. నాకు భయం బాబోయ్, వాళ్ళు పళ్ళు గెలికారంటే నొప్పి వస్తుంది. ఇంజక్షన్ కూడా భయపడలే, కానీ ఇద్దరికి మాత్రం నేను భయపడి తిరుగుతున్నా ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు తప్పలేదు. ఈ ఐసైట్ కూడా ఎందుకు చెక్ చేయించుకున్నా అంటే మన 2 ఫ్రేములు కొన్నా. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా పెట్టారు. సో వాటికి ఇవే పవర్ వేయించానంటే తర్వాత ఫ్యూచర్లో మన లేజర్ చేపిస్తాం కదా, దానికి ఇబ్బంది అయిపోద్ది అంట. సో 1 yearకి ఒకసారి మీరు చెక్ చేయించుకోవాలి. అలాగా స్కిప్ చేయకండి. అలాగే ఎవరు స్కిప్ చేయరు, నేనే కొంచెం వేడిగా బిహేవ్ చేస్తా అంట. మన ఎంటీ స్టాక్ కండిషన్ అనమాట ఇది. సో యాజ్ యూజువల్ కోచ్కి రెగ్యులర్గా అప్డేట్ చేయాలి కాబట్టి ఆయనకి ఫోటోలు పెట్టేద్దాం. ఫోటోలు పెట్టేశాక నా పనులను స్టార్ట్ చేస్తాను. ఇవాళ మొత్తం బిజీగానే ఉంటాను నేను. సో రేపైతే ప్యాకింగ్ పెట్టుకుందాం అనుకున్నా, చూద్దాం ఎలా జరిగిద్దో ఏంటో మొత్తం మీకు చూపిస్తాను. సో మా గుడ్ న్యూస్ ఏంటంటే నాకు ఇప్పుడే కాల్ వచ్చింది అనమాట కోచ్ దగ్గర నుంచి. మనకైతే కాప్ లోడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది గ్రూమింగ్ మాత్రమే కాదు ఈ వీడియోలో, దీంట్లోనే కాప్ లోడ్ కూడా చూపించేస్తా. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో కూడా చాలా హ్యాపీగా మాట్లాడా. సో మన కాప్ లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇన్నాళ్ళు మనం వారం దాకా డిప్లీట్ చేసాం కదా, కాప్స్ లేవు మన డైట్లో. ఇప్పుడైతే కాప్స్ని లోడ్ చేయబోతున్నాం. మన మజిల్స్ ఎలా కనపడతాయో చూద్దాం. సో ఇందాక చూపించింది అయితే ఎంటీ స్టాక్ కండిషన్ అనమాట. ఇవాళ జిమ్కి కూడా పట్టుకెళ్తా కెమెరా, చూద్దాం. చాలా మంచిగా ఉంటుంది ఈ వీడియో. లాస్ట్ దాకా చూడండి, ఎండ్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సో దాదాపు అయితే నెల తర్వాత నేను రైస్ తినబోతున్నా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా మాడిపోయిన మొహాలు చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ వాటికి. సో ఇదే మన మీలు, చూసారా కనపడుతుందా? సో ఇదే అన్నమాట. ఫిష్, రైసు, కొంచెం పొటాటోస్ ఉన్నాయి. రైస్ అయితే 300 grams ఉన్నాయి. అసలు ఆనందానికి అద్దు లేదు. ఇప్పుడు ఇక్కడ క్యాచ్ ఏంటంటే దీంట్లో కర్రీ గిర్రీ ఏమి ఉండదు. ఇంకా 8 grams సాల్ట్ అనమాట ఇవాళ ఫుల్ డే. ఆ సాల్ట్లోనే వండుకొని లైట్గా. రైస్లో అయితే సాల్ట్ వేయలేదు, నేను పైన వేసుకున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కర్రీ ఏం లేదు కాబట్టి ఉట్టి రైస్ తినాలి 300 grams, అదే టాస్క్. చాలా బాగుంది. టేస్ట్లో అయిపోయింది, తినేచ్చు. రైస్ కదా, రైస్ వాల్యూ తెలిసినోడికి ఇంకా ఇలాంటి పేర్లు బెటరు, ఎవ్వరూ బెటరు, చచ్చిన బెటరు. అమృతంలా ఉంది. ఈ ప్రెప్ చేస్తే చాలా బాగా తెలిసింది మీకు ఫుడ్ వాల్యూ. మన కాప్స్ లోడ్ చేసాను లేదు, వెయిన్స్ చూసారు అసలు లెగ్స్ మీద ఎలా వస్తున్నాయో దారుణంగా. క్రేజీగా ఉంది పంప్ అసలు. ఇప్పుడు వర్కౌట్ చేస్తే ఎలా ఉండదో చూపిస్తా. సీదా అయితే ఇప్పుడు జిమ్కి వెళ్దాం. జిమ్కి వెళ్ళిన దాని తర్వాత మనం హెయిర్ కట్కి వెళ్ళి మంచిగా మన హోమ్లెస్ పర్సనాలిటీని కొంచెం డీసెంట్గా కనిపించేలా చేద్దాం. సో ఇప్పుడు వర్కౌట్లోకి వెళ్దాం. జిమ్లో కలుస్తా మరి. బాయ్. లెట్స్ గో. మన కాప్ లోడ్ని అయితే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఎట్లా పోయిద్దో వర్కౌట్ అయితే క్రేజీ వెళ్ళిద్ది, నాకైతే అర్థమైపోయింది. కాంట్ వెయిట్ టు గెట్ దట్ పంప్. ఏంటి దినేష్, ఏంటి సంగతి? నాది ఇవాళ కాప్ లోడ్, తెలుసు కదా. కాప్ లోడింగ్ యా. కండిషన్ ఎలా ఉంది కండిషన్? బాగుంది. లాస్ట్ టైం కన్నా చాలా బెటర్.
సో చాలా పెడతాం. మన దినేష్ అయితే రేపటి నుంచి ఉంది కాపులోడు, పాపం వెయిట్ చేస్తున్నాడు. మొహం చేశారా, చాలా నీరసించిపోయాడు. సో మనదైతే కొంచెం ఎర్లీకి స్టార్ట్ అయింది కాపులోడు. సో ఇప్పుడైతే చిన్న పంపు కొట్టి చూపిస్తా నా కండిషన్. సో ఫైనల్లీ అయితే మన హోమ్లెస్ లుక్ మారిపోతుంది. సో ఎలా ఉందో చెప్పండి, ఇదే మన ఫైనల్ లుక్ అనమాట. సో ఒక క్లాసిక్ ప్యాంపడోర్ లాంటి హెయిర్ స్టైల్ ఇది. మన కేటగిరీ కరెక్ట్గా సెట్ అయ్యే హెయిర్ స్టైల్ అనమాట ఇది. మనం ఆడేది మెన్స్ ఫిట్నెస్ కదా, దాంట్లో జెంటిల్మెన్ లా ఉండాలి. సో హెయిర్ స్టైల్ అయితే బాగానే సెట్ అయింది, చాలా మంచిగా ఉంది. నేను ఒక డాపర్ అని చెప్పా కదా, దాంతోనే సెట్ చేశారనమాట హెయిర్ పోమేడ్తో. బాగానే ఉంది. కాకపోతే మనకు ఒక స్ప్రే లాంటిది సజెస్ట్ చేశారు ఇక్కడ మన బార్బర్. సో ఇది నేను చాలా భయపడ్డాను కానీ మంచిగా నచ్చింది. సైడ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. గ్రూమింగ్ అయితే అయిపోయింది ఇక్కడతో ఫైనల్. సో ఈ సెలూన్ వచ్చేసి జ్యూస్ సెలూన్ అనమాట విజయవాడలో. సో ఈయనే అనమాట రిజ్వాన్ అని. ఇక్కడ చాలా మంచిగా చేశారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో వస్తే తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీకు విషయం తెలుసా, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూపించాక వాళ్ళు అసలు షాక్ అయిపోయారు. మీరేంటి ఇంత డౌన్ అవుతున్నారు, అసలు చాలా మంచిగా అనిపించారు, అసలు మీరు ఇన్ఫ్లుయెన్సర్లా లేరు అది ఇది అన్నారు. మనకు కనిపించిందల్లా ఏంటి, ఎంత ఎదిగామో అంత ఒదుకున్నారు. సో అదే కాన్సెప్ట్ ఫాలో అవుతాం, ఎక్కడికి వెళ్ళినా అంత హంబుల్గానే ఉంటాం. మనల్ని కలిసిన వాళ్ళు ప్రతి వాళ్ళు అదే అంటారు. సో అట్లా వాళ్ళు అనేది ఏంటంటే మా దగ్గరికి కూడా వస్తారు చాలామంది లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇంత ఉంటే అంత చేస్తారు, చాలా ఎక్స్ట్రాలు చేస్తారు, మీరు మాత్రం చాలా హంబుల్ ఉన్నారని. మనం ఎక్కడైనా అంతే మంచితనం బయటికి వెళ్తాం మనం లాస్ట్లో. ఇవన్నీ షోలు హడావిడి ఏం చేస్తాం మనం. సో అది మన సింప్లిసిటీ అండ్ హంబుల్నెస్ అనేది మనల్ని చాలా పైకి వెళ్తుంది. అది మనం అయితే ఇంక ఇంటికి బయలుదేరదాం. మన డైట్లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రైస్ కేక్స్ ప్లస్ పీనట్ బటర్ అనమాట. పీనట్ బటర్ అయితే ఏకంగా నేను 4-5 నెలలు అవుతుంది. సో ఇప్పుడే ట్రై చేస్తున్నా. దీని ఎక్స్ప్రెషన్ నేను చూపిలేనులే కానీ, ఎందుకంటే చాలా హెవీ అయిపోయింది ఇవాళ. ఆయన బార్బర్ చాలా శ్రద్ధగా చేశారు. 2 అవర్స్ పట్టేసింది అనుకుంటా అక్కడే. సో ఇప్పుడు కార్బ్ లోడింగ్ అయితే చేసుకోవాలి, నేను కార్డియో చేసుకోవాలి, కొంచెం హెక్టిక్గా ఉంది. సో అది ఈ మీల్ వేస్తున్నాను అనమాట. సో నా దగ్గర స్లిప్పర్స్ తప్ప ఏం లేవు, అందుకే క్రాక్స్ ఆర్డర్ పెట్టా. ఇవి కరెక్ట్ డెలివరీ టైంకి రావనుకున్నది కానీ వచ్చినాయి. సో ఇవి వేసుకెళ్దాం కాస్త, బాగానే ఉన్నాయి చూడడానికి. బుక్స్ ఎలా ఉన్నాయి, అందరు కుట్టేస్తున్నాను కదా. జెంటిల్ మ్యాన్. సో ఇందాక కోచ్ పెట్టా ఎలా ఉన్నాయి లుక్స్ అని. ఇదేంటి నార్మల్గా ఉందిగా, ఎప్పుడు రెగ్యులర్గా చేయించావుగా అంట. ఆయనేమో గతరగా చేపిద్దు అన్నాడు, జెంటిల్ మ్యాన్ లా కనపడాలి నీ కేటగిరీకి అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో అది ఇది అంటున్నాడు. సో పర్లేదు, మన కేటగిరీ చాలా జెంటిల్ మ్యాన్లో ఉండాలి. మెన్స్ ఫిట్నెస్ అంటే అది ఒక ఊపు. మన స్ట్రీట్ స్టైల్ లాగా ఎలా పడితే అలా చేపిస్తే బాగోదు, వర్స్ట్గా ఉంది, చిల్లరగా ఉంటుంది. సో అది ఇంకో మీల్ బాయ్. ఇది ఒక 250 grams ఆఫ్ స్వీట్ పొటాటో. మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ కలుద్దాం. ఇంకా గంట వాకింగ్ ఉంది నాది, గంట ఉంది. సో 2 గుడ్లు కావాల్సి వచ్చింది నా డైట్లోకి. ఈ 2 గుడ్లు డిన్నర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా గంట వాకింగ్ ఉంది, ప్లస్ 100 బర్పీలు ఉన్నాయి. దాని తర్వాత మాట్లాడతా. సో నైట్ అయితే 11 అవుతుంది అనుకుంటా. నైట్ 11:30 అవుతుంది. సో ఇప్పుడైతే నా లాస్ట్ మీల్ కుక్ చేస్తానా, చూస్తారా. ఇదే అనమాట నా లాస్ట్ మీల్. ఇందాక తెచ్చాక 2 eggs, వాటితోనే కొంచెం క్యాబేజీ రైస్ అనమాట. అసలు యాక్చువల్లీ మార్నింగ్ వండాం రైస్. అదేమైందంటే మార్నింగ్ వండిన రైస్ ఏంటంటే లైట్గా స్మెల్ వస్తుంది అనమాట. సో ఎందుకులే రిస్క్, మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తే కష్టం, 7 నెలల కష్టం మొత్తం పోద్ది. సో అందుకే మళ్ళీ ఫ్రెష్గా కుక్ చేస్తున్నా. 300 grams రైస్. ఇదైతే ప్రాపర్గా ఇప్పుడు 300 grams రైస్ ప్లస్ ఈ క్యాబేజీ గీ రైస్ అనమాట. ఇది కంప్లీట్ చేసుకుని లాస్ట్ మీల్ కోచ్కి పెట్టాలి. కండిషన్ మొత్తం కాబ్లోడ్ అయిపోయిన తర్వాత కోచ్ అడిగారు. సో ఇంకా 15 నిమిషాలు వాకింగ్ ఉంది, 100 బర్పీలు ఉన్నాయి. కంప్లీట్ చేసి ఆ మీల్ తినేటప్పుడు మాట్లాడదా. సో అప్పుడైతే వ్లాగ్ నేను చేద్దాం. ఈ వాటరే మిగిలాయి, ఇప్పుడే అయిపోయినాయి 100 బర్పీస్. మొత్తం నా కార్డియో అంతా అయిపోయింది. ఇప్పుడు నా లాస్ట్ మీల్ వేసి బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. మీరు చూసుకుంటే కరెక్ట్గా 600 ml వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నా కండిషన్ చూడబోతున్నారు. బర్పీస్ తర్వాత మరి కండిషన్ ఎలా ఉంటుంది మీకు తెలుసుగా. ఎంత గ్రూమింగ్ చేయించుకున్నా ఈ బాడీ బిల్డర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్కి ఎడ్డి మట్టికని తయారవుతాం. సో రెడీయా?
ఎన్నప రాడే